వదినా బాగా ఆకలి అవుతుంది, అన్నం పెట్టవా? ఆగు, రాగానే తినడానికి ఎగబడ్డావు. మధ్యాహ్నం తిన్నా సరిపోలేదా? నిన్న రాత్రి అన్నం తీసుకెళ్ళాను కదా పెద్దమ్మ, అది ఖరాబ్ అయింది. బయట తిందామంటే డబ్బులు కూడా లేకుండా. ఒక పూట తినకపోతే ఏం చచ్చిపోవు. అయినా ఇప్పుడు తింటావు, మళ్ళీ రాత్రికి తింటావా? ఆ అన్నం నా కొడుకు కోసం వండింది, నువ్వు తింటే వాడికేం పెట్టాలి? హలో విష్ణు, వదినా. ఫాస్ట్గా ఒకసారి డోర్ ఓపెన్ చేయి. వదినా. అక్కడ ఫుడ్ ప్యాక్ కనిపిస్తుందా? అది తీసుకుని డోర్ క్లోజ్ చేసి త్వరగా ఫుడ్ కంప్లీట్ చేసేయి. ఎందుకు వదినా అనవసరంగా ఈ ఖర్చులు? అనవసరమైన ఖర్చులు అది ఇది అంటే ముక్కు పైన ఒకటి గుద్దుతా. త్వరగా ఫుడ్ కంప్లీట్ చేసేసి రేపు కాలేజ్కి వెళ్ళాలి కదా, రెస్ట్ తీసుకో. సరే వదినా. డాడీ, సెమిస్టర్ ఫీజు కట్టేది ఉంది, డబ్బులు. నా దగ్గర కూడా అరేంజ్ కాలేదురా, ఒక వారంలో కట్టేద్దాంలే. సరే డాడీ. ఏంది కట్టేది? మన కొడుకుకి గోల్డ్ చైన్ తీసుకుందాం అనుకున్నాం కదా, ఒక్క రూపాయి కూడా కట్టేది లేదు. అయినా మమ్మల్ని అడుక్కోవడం అలవాటేగా, బయట పోయి అడుక్కోపో నీ ఫీజు గురించి. కాలేజ్కి లేట్ అవుతుంది డాడీ, వెళ్ళేసి వస్తాను. మాయా, విష్ణు ఫీజు కోసం మీకు డబ్బులు పంపించాను, ఒకసారి మీరు చూసుకుని విష్ణుకి పంపించండి. నువ్వెందుకు పంపించావమ్మా? ఏం మాట్లాడుతున్నారు మావయ్య? విష్ణు నాకు మరిది కాదు, కొడుకు లాంటి వాడు. తనకు కష్టం వస్తే చూసుకోవాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది కదా మావయ్య. సొంత తల్లి లేనివాడికి వదిన తల్లి ప్రేమ చూపిస్తే ఎంతో బాగుంటుంది కదా.